హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించిన రీకౌంటింగ్ వెరిఫికేషన్కి సంబంధించిన అంశం చాలా పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. నిన్న మొన్న కూడా దానికి సంబంధించి డెవలప్మెంట్స్ చూస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఒంగోలులో నిజానికి ఈ రోజు అక్కడ మాక్ పోలింగ్ జరిగి ఉండాల్సింది. ఆయన వేసిన పిటిషన్ ప్రకారం, ఆయన కోరిన దాని ప్రకారం మాక్ పోలింగ్ నిర్వహించడమే ఎలక్షన్ కమిషన్ విధి అంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నారు. కానీ మేము అడిగింది రీవెరిఫికేషన్ అంటే ఈవీఎంలో ఉన్న ఓట్లను, వివిప్యాట్లో వచ్చిన స్లిప్లను కలిపి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో రెండిట్లో ఉన్న రిజల్ట్ సేమ్ ఉంది అనేది మాకు నమ్మకం కలిగించేలా చేయాలి. అలా నమ్మకం కలిగించడం కోసమే మేము రీవెరిఫికేషన్కి వెళ్ళామంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఒంగోలులో మాక్ పోలింగ్కి ఏర్పాట్లు చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. సో హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. ఆయన సంబంధించిన న్యాయవాదులు కూడా హైకోర్టులో ఇదే అంశంపైన వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం వీవీప్యాట్లు కూడా కౌంట్ చేయాల్సి ఉంది. వీవీప్యాట్లో ఉన్న స్లిప్లు అలాగే ఈవీఎంలో ఉన్న ఓట్లు వీటిని కౌంట్ చేయడాన్ని వెరిఫికేషన్గా భావించాల్సి ఉంటుంది తప్ప ఈవీఎం మిషన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని ఎరైజ్ చేసి ఆ మిషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయటం మాత్రమే వెరిఫికేషన్ ఎలా అవుతుంది అంటూ బాలినేని తరపున న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ హైకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు చేశారు. నిన్న బాలినేనికి సంబంధించిన న్యాయవాదుల వాదనల తర్వాత ఈరోజు ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ రోజు కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత నేపథ్యంలో విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన న్యాయవాదులు కూడా ఈ అంశం పైన కోర్టు దృష్టికి ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్ ఏం చెప్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా వెరిఫికేషన్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసిన నేపథ్యంలో అభ్యర్థులు గతంలో ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఇప్పుడు ఏ రకంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, చట్టం ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారమే మేము ముందుకెళ్తున్నాం. ఆ ప్రకారంగానే అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించాలనుకుంటున్నామని చెప్తుంది. ప్రధానంగా ఈవీఎంల పనితీరుపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది ఆ కంపెనీ ఎవరైతే ఈవీఎంలు తయారు చేశారో ఆ కంపెనీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో చెక్ చేయిస్తున్నాం. సేమ్ టైం దానిలో ఒకరికి ఓటేస్తే ఇంకొకరికి వెళ్తుంది ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈవీఎం సరిగా పనిచేస్తుందా లేదా అనేది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ముందే, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ల ముందే చూపించడం అనేది ప్రొసీజర్గా ఉంది. ఆ ప్రొసీజర్నే మేము ఆంధ్రప్రదేశ్లో ఫాలో అవుతున్నాం తప్ప ఇక్కడ కొత్తగా ఏమీ లేదు అనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ అంశం పైన తీర్పును రేపటికి వాయిదా వేసింది. సో రేపు ఒంగోలుకు సంబంధించిన అంశంలో ఏం జరగబోతోంది, బాలినేని వాదన సరైనదా, ఈసీ చెప్తున్నది నిజమైనదా అనే అంశం పైన హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే హైకోర్టులో ఏ రకమైన నిర్ణయం వచ్చినప్పటికీ హైకోర్టులో తనకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తానంటూ ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే హైకోర్టు కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నమైన తీర్పునిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పుని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే పరిస్థితి లేదు, మీ తీర్పుని అమలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం నాకు న్యాయం చేయండి అంటూ నేను సుప్రీంకోర్టుకి వెళ్తాననే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాబట్టి రేపు హైకోర్టు తీర్పు ఆధారంగా ఇక్కడ ఈ సమస్య తెలిపోబోతుందా, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళబోతుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు దృష్టికి కనుక ఈ అంశం వెళ్తే, సుప్రీంకోర్టులో కనుక దీనిపైన విచారణ జరిగితే, సుప్రీంకోర్టులో కనుక దీనికి సంబంధించిన వివాదం ఇదే స్థాయిలో చర్చకు దారితీస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన మరిన్ని అనుమానాలు రేకెత్తించే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఇది ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుందనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనపడుతుంది.